రాష్ట్ర విభజన తర్వాత విజయ డైరీ కార్యకలాపాలు రెండు రాష్ట్రాలుగా విడిపోయాయని, అప్పటి నుంచి ఏపీ విజయ బ్రాండ్ను మిస్యూజ్ చేస్తోందని, మేఘనా ఫుడ్స్ అనే ప్రైవేట్ కంపెనీకి ఫ్రాంచైజీ ఇచ్చిందన్నారు అమిత్ రెడ్డి. ఆ నెయ్యిలో వెజిటేబుల్ ఆయిల్ ఉన్నట్టు ఎన్డీడీబీ రిపోర్టు ఇచ్చిందన్నారు. రైస్ బ్రాండ్, పామాయిల్ లాంటి నూనెలు కలిపి కల్తీ చేస్తున్నట్టు ఆరోపించారు అమిత్ రెడ్డి. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఏపీలో విజయ కల్తీ పాల విషయంపై వివరాలేంటి? తేజస్వి, విజయ డైరీకి సంబంధించి ఇటు ఏపీ తెలంగాణల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఈ చైర్మన్గా ఉన్నటువంటి తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా, అదేవిధంగా తెలంగాణ ఈ విజయ డైరీకి చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి గుత్తా అమిత్ రెడ్డి 2 రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇటు ఏపీ తెలంగాణలో సంచలనం రేపుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ప్రధానంగా ఏపీ డైరీ అనే ఈ యొక్క లేబుల్ను పెట్టుకొని ఏదైతే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో కల్తీ నెయ్యి అమ్ముతున్నట్టుగా కూడా చాలా వరకు రిపోర్ట్స్ వచ్చాయి, మాకు సమాచారం ఉంది అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 రాష్ట్రాల్లో కూడా ఈ యాజమాన్య హక్కులు కూడా 2 రాష్ట్రాలకు వెళ్ళడం జరిగింది. 2 రాష్ట్రాల్లో కూడా విజయ డైరీ పేరుతో ఈ కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే తెలంగాణలో మాత్రము ఈ పాడి రైతుల నుంచి ఈ యొక్క సేకరిస్తూ ఉన్నారు పాలన. అయితే వీటికి సంబంధించి ప్రధానంగా ఏదైతే రోజుకు 4 లక్షల లీటర్లను ఆ పాడి రైతుల నుంచి సేకరించి విజయ డైరీ విక్రయిస్తూ ఉంది. ఇక్కడ హైదరాబాద్లో కానివచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కానివచ్చు. అయితే తాజాగా ఆయన చేసినటువంటి ఆరోపణలు ఏంటంటే ఏపీ డైరీకి సంబంధించి ఎక్కడా కూడా తెలంగాణలో ఎక్కడా కూడా పాలను సేకరించడం లేదు. సో ఇప్పటికే దానికి సంబంధించి ఏపీ డైరీ ప్రైవేటు ఫ్రాంచైజీలకు మేఘనా ఫుడ్స్, అదేవిధంగా కన్హాన్ యూనియన్కు సంబంధించినటువంటి ఈ 2 సంస్థలకు ఇప్పటికే ఏపీ విజయ డైరీ ఫ్రాంచైజీ ఇచ్చింది. ఈ ఫ్రాంచైజీకి సంబంధించి ఏదైతే పెద్ద ఎత్తున కూడా దీనికి సంబంధించి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఎన్డీడీబీ రిపోర్ట్లు కూడా అందులో అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా ఉన్నాయి అని చెప్పేసి కూడా ఇప్పటికే గుత్తా అమిత్ రెడ్డి అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎన్డీడీబీ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బ్యూరో నుంచి వచ్చినటువంటి రిపోర్ట్లు, అందులో వెజిటబుల్ ఆయిల్ కలిసినట్టుగా కూడా స్పష్టంగా ఆధారాలు ఉన్నాయని చెప్పి గుత్తా అమిత్ రెడ్డి చెప్తా ఉన్నారు. సో ఇది ప్రజల ఆరోగ్యాన్ని అదేవిధంగా ఇటు పాడు చేయడంతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు నష్టం జరుగుతూ ఉంది. తెలంగాణలో పాడి రైతులకు నష్టం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఏపీ విజయ డైరీ పేరుతో, ఇక్కడ విజయ డైరీ పేరుతో ప్రైవేటు వ్యక్తులు బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలకు నష్టం చేకూరుతుంది, ప్రజల ఆరోగ్యంపై కూడా దీని ప్రభావం పడుతుందని చెప్పి గుత్తా అమిత్ రెడ్డి అయితే చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం అయితే ఇటు సంచలనం రేపుతా ఉన్నాయి. మరొక పక్క ఏపీ విజయ డైరీ కూడా దీనికి సంబంధించి స్పందించింది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి మాకు తెలంగాణ నుంచి కానీ, అదేవిధంగా వినియోగదారుల నుంచి కానీ ఎట్లాంటి ఫిర్యాదులు అందలేదు. అలాంటప్పుడు గుత్తా అమిత్ రెడ్డి ఇట్లాంటి ఆరోపణలు ఏ విధంగా చేస్తారని చెప్పేసి కూడా విజయ డైరీ దానికి స్పందించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడా కూడా మేము అవకతవకలకు పాల్పడలేదు, ఒకవేళ అట్లాంటి అవకతవకలు పాల్పడిన వారు ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏపీ డైరీకి సంబంధించి విక్రయాలు హైదరాబాద్లో జరగకుండా చేసేందుకు సో ఇందులో కల్తీ అని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు తెలంగాణ నాయకులు అని చెప్పేసి కూడా ఒకవైపు ఏపీ విజయ డైరీ నుంచి కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే 2 రాష్ట్రాల మధ్య ఈ విజయ డైరీకి సంబంధించి ఆరోపణలు ప్రత్యారోపణలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇప్పటికే ఏపీలో ఉన్నటువంటి విజయ డైరీకి తెలంగాణలో ఎక్కడా కూడా పాల వినియోగదారుల కేంద్రాలు లేవు, పాలను తెలంగాణలో సేకరించడం లేదు. అట్లాంటప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో నెయ్యి కానివచ్చు, అదేవిధంగా పాల ఉత్పత్తులు ఏ విధంగా విక్రయిస్తారు, ఇవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులు ఆ లేబుల్ను వాడుకొని బిజినెస్ చేస్తూ ఉన్నారు. అవి కూడా కల్తీ కలిసింది. అందులో వెజిటేబుల్ ఆయిల్, గుజరాత్ నుంచి కన్హాన్ డైరీ నుంచి తెప్పించినటువంటి వెజిటేబుల్ ఆయిల్ కలిసినట్టుగా కూడా అందులో రుజువులు వస్తూ ఉన్నాయని చెప్పి గుత్తా అమిత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం అయితే ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ఈ విజయ బ్రాండ్ పై ముఖ్యంగా ఏపీలో వస్తున్న ఈ కల్తీ వార్తలు తెలంగాణలో విజయ బ్రాండ్ పై ప్రభావం చూపే అవకాశం ఉందా? మరి ప్రజలు ఈ గందరగోళంలో, మరి ఏపీలో కూడా కల్తీ జరుగుతుందంటే తెలంగాణలో విజయ పాలు కల్తీ ఉండొచ్చు, విజయ బ్రాండ్ కల్తీ జరగవచ్చు అనే అపోహలు ప్రజల్లో నెలకొన్నాయి. మరి దీని పట్ల ఎలాంటి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది?
ఎస్, దీనికి సంబంధించే అమిత్ రెడ్డి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ కల్తీ ఏదైతే ఉందో, ఈ విజయ డైరీ ఏపీ అనేది అయితే ఈ ప్యాకెట్స్ ఉన్నాయో ఆ ప్యాకెట్స్లను స్కాన్ చేసినప్పుడు ఒక ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు సంస్థలకు సంబంధించి ఆ పేర్లు వస్తూ ఉన్నాయి, వారు విక్రయిస్తూ ఉన్నారు. ఇవి ఖచ్చితంగా ఇటు ప్రజలపై, వినియోగదారులపై ఆరోగ్యపరమైనటువంటి దుష్ప్రభావాలు చూపించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి పాడి రైతులకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కూడా తీవ్రంగా నష్టం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. విజయ బ్రాండ్ కూడా దానికి నష్టం జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి తెలంగాణ నుంచి అయితే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఏపీలో దీనికి సంబంధించి కల్తీ వార్తలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. చాలామందికి అస్వస్థత అయినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఇప్పటికే ఏపీలో జరిగినటువంటి కల్తీకి సంబంధించినటువంటి ఒక సీక్వెల్ లాగా ఇది నడుస్తుందా అన్నటువంటి చర్చ కూడా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తూ ఉంది. గత కొంతకాలంగా కూడా ఏపీలో కల్తీ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతము ఈ విజయ డైరీకి సంబంధించినటువంటి ఏవైతే ఆరోపణలు వచ్చాయో ఈ ఆరోపణలకు సంబంధించి కూడా ప్రస్తుతం అదే తరహాలో ఉంటుందా అన్నటువంటి చర్చ అయితే ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఏదైతే వివాదాలు ఉన్నాయో ఈ మార్కెటింగ్కి సంబంధించినటువంటి విజయ డైరీకి సంబంధించినటువంటి ఏవైతే చాలా వరకు కూడా ఇంకా యాజమాన్య హక్కుల విషయంలో కానివచ్చు, ఇతర అంశాల లోగో ఎవరు వాడుకోవాలన్న దానిపై ఇంకా కూడా ఒక కొలిక్కి రాలేదు. సో ఈ విధంగా ఇద్దరు కూడా వాడుకోవడం వల్ల ఇట్లాంటి పరిణామాలు ఎదురవుతున్నాయని చెప్పేసి తెలంగాణ నేతలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీనికి మరి ఎట్లాంటి ఎన్డీడీపీ ఎట్లాంటి పరిష్కారం చూపిస్తుంది అనేది వేచి చూడాల్సి ఉంటుంది. ఒకవైపు ఇందులో కల్తీ జరిగింది, వెజిటబుల్ ఆయిల్ వాడినట్టు ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఒకవైపు తెలంగాణ నేతలు చెప్తా ఉంటే, ఇటు ఏపీ డైరీ మాత్రం ఇందులో ఎట్లాంటి ఆధారాలు ఇంతవరకు రాలేదు. ఎన్డీడీపీకి ఇప్పటికే మేము రిపోర్టుల కోసం పంపించాము, అందులో అవకతవకలు ఉన్నట్టు తేలితే ఖచ్చితంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాము, కానీ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఏపీ ఇప్పటికే ఈ వ్యాఖ్యలను అయితే ఖండించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.